కాకినాడ జిల్లా రూరల్ సర్కిల్ ఆఫీసులో రికార్డులను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. సెలపాక వేట్లపాలెంలో జరిగిన హత్యల నేపథ్యంలో గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సూచించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెడుతున్నామని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని, డ్రోన్స్ ఉపయోగించి గంజాయి సమాచారం సేకరించి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పెద్దాపురం సబ్ డివిజన్ కాకినాడ జిల్లాలో చాలా ముఖ్యమైన సబ్ డివిజన్. ఎందుకంటే ఇది బార్డరింగ్ అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్కి బార్డరింగ్ ఉన్నందువల్ల ఏజెన్సీ ఏరియాస్ ఒరిస్సా అక్కడి నుంచి కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ తుని సామర్లకోటలో యాక్టివిటీస్, ఈ గంజాయి స్మగ్లర్స్ ఈ రూట్ వాడుకొని గంజాయి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద జిల్లా ఎస్పీ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు ఇక్కడ వాళ్ళ స్మగ్లర్స్ ఏ రూట్స్ వాడుతున్నారు ఈ గంజాయి తవ్వడానికి, ఇక్కడ ఏమైనా వచ్చి లాడ్జెస్లో ఉండి బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ ఆపరేషన్స్ ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము. కొంత ఎవరైతే ముద్దాయిలు, ఎస్పెషల్లీ లోకల్స్ చాలా తక్కువ అండి, బయటకు తీసుకురావడానికి వచ్చేవాళ్ళు ఈ రూట్స్ వాడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళందరి మీద తగిన నిఘా పెట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాకుండా నిరోధం చేస్తాం. పెద్దాపురం